ఖమ్మం జిల్లా కల్లూరులోని ఆశ్రమ పాఠశాలలో మరోసారి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం జీరా రైస్ తిన్న 12 మంది విద్యార్థులు ఒక్కసారిగా కడుపులో నొప్పి విరోచనాలతో బాధపడుతూ ఉండటంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. అయితే 15 రోజుల వ్యవధిలో 3 సార్లు 50 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 5వ తేదీన ఆశ్రమ హాస్టల్లో అల్పాహారం తిన్న 37 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తర్వాత రోజు 10 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి ఐటీడీఏ పీఓ సదర్ హాస్టల్ వార్డెన్ ని సస్పెండ్ చేశారు. మధ్యాహ్నం చేసిన సాంబారే మన పప్పులో పోసి వాళ్ళు వేడి చేసి మాకు పెడుతున్నారు. నీళ్ళు పోసి వేడి చేసి కిచిడి తిన్నాం సార్. జీరా రైస్ తిని దాంట్లో కొంచెం పురుగు వచ్చింది సార్. పురుగు వచ్చి ఆరులో కూడా చారు బాగలేదు సార్. అందుకు దాంట్లో పురుగు వచ్చి తినలేదు సార్. పరిశ్రమ అయితే పొద్దున్న నుంచి సాయంత్రం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వాంతులు వేసారు. రాత్రి ఏమో అమ్మాయికి వాంతులు అయినాయి. రాత్రి ఏమో పొక్కడి బాగా తిన్నాము సార్. కొంచెం పెట్టారు అలగడ కూర ఉంటుంది అది తిన్నాను సార్. దాంట్లో కలిపి తినేస్తే వాంతులు చాలా వచ్చింది సార్. పొద్దున పూట జీరా రైస్ తిన్న తర్వాత దాంట్లో సాంబార్ చారు చేశారు. అది తిన్న తర్వాతకి అందరికి కడుపు నొప్పి అని కొంతమంది వామిటింగ్స్ అవుతున్నాయి అని చెప్పి అక్కడ టాబ్లెట్స్ వేసారు. డాక్టర్స్ వస్తే ఆ టాబ్లెట్స్ వేసిన తర్వాత అయినా తగ్గకపోతే ఇక్కడ తీసుకొచ్చి క్యాన్లో పెట్టాను. ఇప్పుడు కొంచెం అది తగ్గింది, నీరసం అనేది తగ్గింది, కడుపు నొప్పి ఉంది. గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయిన విషయం వాస్తవం. ఇలా ఇప్పుడు 3వసారి జరగడం. కొన్ని రోజుల క్రితం ఫుడ్ పాయిజన్ జరిగిన తర్వాత వార్డెన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఫుడ్ బాగలేదనో మళ్ళీ వాళ్ళకు ఆహార పదార్థాలు సరిగా లేకనో నాణ్యమైన ఫుడ్ని అందించాలనేది నేను వార్డెన్ని చెప్పాను. వార్డెన్ ఏమో వినలేక వార్డెన్ని తెలుసుకోలేక రెండోసారి మళ్ళీ ఇలాగే జరిగింది. మళ్ళీ 3వసారి ఇలాగే ఫుడ్ పాయిజన్ జరిగింది. ఫుడ్ పాయిజన్ జరగడం వల్ల కొన్ని రోజుల క్రితం 41 మందికి ఫుడ్ పాయిజన్ జరిగింది. రెండోసారి 10 మందికి జరిగింది. ఈ రోజు 15 మందికి జరిగింది. ఇందులో కొంతమంది పిల్లలు మెరుగైన ఆరోగ్యం అందించి వాళ్ళని డాక్టర్ షిఫ్ట్ చేశారు. 5గురిని ఇంకా 10 మంది ఉన్నారు. 10 మందిలో ఇంకొక 5గురిని బాగానే ఉన్న వెంటనే డాక్టర్ గారు పంపించారు. మళ్ళీ 5గురు ఉన్నారు. వాళ్ళకి సరైన మెరుగైన వైద్యాన్ని అందించి గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ సరైన వైద్యం లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ ఖమ్మంని షిఫ్ట్ చేయడానికి డాక్టర్ గారిని కోరుతున్నాను.